తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ. తథాగతుని కథ. రచన శ్రీ ఎన్ రతన్ బాబు. ఆనాడు రాజాంగణంలో కాలసూచిక అర్ధరాత్రిని సూచిస్తున్నది. ఎంతకు అంతుతెగని ఆలోచనలు యువరాజు సిద్ధార్థుని అంతరంగాన్ని కలిచివేస్తున్నాయి. పక్కకు తిరిగి చూసిన సిద్ధార్థునికి మగత నిద్రలో తన పేరే పలవరిస్తున్న అర్ధాంగి యశోధర కనిపించింది. ఆమె పక్కలోని శిశువు రాహులుడు కాళ్లాడిస్తూ కేరింతలు కొడుతున్నాడు. అనిర్వచనీయమైన ఆవేదన ఏదో సిద్ధార్థుని మనసంతా నిండి ఉంది. అది ఏమిటో, దేని గురించో ఇదమిత్తంగా తెలియడం లేదు. కనిపించిన దృశ్యాలు, తనను కలవరపరిచిన సంఘటనలు పదే పదే మదిలో కదలాడుతున్నాయి. మనసును కుశలం చేస్తున్నాయి. ఆలోచన తరంగాలు అతని అంతరంగాన్ని కృంగదీస్తున్నాయి. ఆశ్వాసన లేని ఆలోచనలు అతలాకుతలం చేస్తున్నాయి. పట్టుపాన్పుపై పవళించిన సిద్ధార్థుడు ప్రక్కకు ఒత్తిగిల్లాడు. పక్కనే పడున్న యశోధర కలవరిస్తూనే ఉంది. ఆమె పక్కలోని రాహులుడు కేరింతలు కొడుతున్నాడు. క్షణాలు వెనుకకు దొర్లాయి. జరాభారంతో ఓ ముదుసలి వణుకుతూ తన రథానికి అడ్డుగా వచ్చాడు. అతని ముఖం వికృతంగా ముడతలు పడి ఉంది. నడుం వంగి ఉంది. కంఠం కంపిస్తుంది. అడుగులు తడబడుతున్నాయి. ఎవరాతడు? ఎందుకలా అయ్యాడు? అది వేషమని, అలా తనను భ్రమింపచేసి అతని కళా పాండితిని ప్రదర్శిస్తున్నాడని సారథి చెప్పాడు. 2 మాడలు ఆ మనిషికిచ్చి పంపించేశాడు. సారథి చెప్పింది నిజమా? అది వేషమే అయితే అలా లోకంలో లేని పాత్రను అతను ఎందుకు ధరించాడు? ఎలా అభినయించగలిగాడు? కాదు, సారథి మాటల్లో ఇందాక ఒకంత తడబాటు కనిపించింది. అతనిది వేషం కాదు, పాండిత్యం కాదు, శరీర లక్షణమే అంతా. తను ఎంత మూర్ఖుడు! అంతఃపురంలోని నిత్యం గడుపుతూ శరీర శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయలేని అప్రాజ్ఞుడయ్యాడు. ఎందుకిలా జరిగింది? ఎవరు దీనికి కారకులు? ఎవరు? యశోధర నిద్రలో పలవరిస్తుంది. ప్రియా, రాహులుని ఇలా ఇవ్వండి, మీ చేతుల్లోంచి జారుతున్నాడు. యువరాజు ఉలిక్కిపడ్డాడు. ఏదో అజ్ఞాత సందేశం ఆమె మాటల్లో ధ్వనించినట్లు అనిపించింది. నిజం దేవి, రాహులుణ్ణి నీకే ఇస్తాను. నా చేతుల్లో ఉంచుకోలేను. ఇక నుండి నా చేతలు రుజాగ్రస్త మానవాళికి, జరాతప్త జనావళికి ఆసరాలు కావాలి. వారికి ఆలంబనగా నిలవాలి. యువరాజు మనోవీధిలో దృశ్యం కదిలింది. ఒక మానవాకారాన్ని కొయ్య చట్టంపై బిగించి తమ భుజాలపై ఉంచి నలుగురు మోస్తున్నారు. ఆ ఆకారం కదలదు. ఆ శరీరం మెదలదు. వెనుక 10 మంది నడుస్తున్నారు. ఏమిటిదంతా? ఎక్కడికి మనిషిని మోస్తున్నారు? ఏం చేస్తారు ఈ ప్రాణిని? సారథిని ఆ వైపుగా రథాన్ని మళ్లించమన్నాడు సిద్ధార్థుడు. ఎండుకట్టెలు పేర్చి దానిపై ఆ ఆకారాన్ని పరుండబెట్టి ఆపై బరువైన ఒక మొద్దును ఉంచి తలవైపు నిప్పంటించారు. తన కళ్ళు తిరిగాయి. మానవత్వం లోపించిన మనుషులు మరో మనిషిని నిప్పు కణికతో కాలుస్తున్నారు. ఆపండి, మీ అరాచకం కట్టిపెట్టండి. హద్దు మీరిన మీ ఆగడాలు ఈ సిద్ధార్థుడు సహించబోడు. రథం దిగపోయాడు. సారథి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ప్రభు, అది మీరనుకున్నట్లు మానవ శరీరం కాదు. ఓ కొయ్య ముక్కను మనిషిగా మలిచి రంగులు వేసి దుస్తులు తొడిగి పుష్పాలతో అలంకరించి వినోదంగా ఉత్సవం జరుపుకుంటున్నారు, ఊరేగిస్తున్నారు. కట్టే కనుక తోటి కట్టెలపై ఉంచి కాలుస్తున్నారు. చెన్నుడి ప్రసంగం ఎంత అసందర్భంగా ఉంది! ఎందుకిలా అడుగడుక్కి తనను తప్పుద్దోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు? రథం దిగి సగం కాలిన దేహం వైపు నడిచాడు. తనను చూస్తున్న అక్కడ చేరిన వారందరూ ఒక్కసారి దిగ్భ్రాంతి చెందారు. ముఖముఖాలు పరికించుకున్నారు. కావాలని ముఖాలకు నవ్వు పులుముకున్నట్లు కనిపించారు. అయినా వారి ముఖాలు కళావిహీనంగానే ఉన్నాయి. వారి ప్రవర్తన కృతకంగా ఉంది. వారిలో వారే ఏదో మాట్లాడుతూ నవ్వసాగారు. సారథి చెప్పింది నిజమేనా? కేవలం ఇది ఒక ఉత్సవమా? కాలుతున్న దేహంపై ఉన్న వస్త్రాన్ని లాగాడు సిద్ధార్థుడు. పొట్ట ప్రేగులు జారి భయంకరంగా వేలాడుతున్నాయి. తల నుండి మొల వరకు దేహం ఎక్కువ భాగం కాలిపోయింది. కాళ్ళు మాత్రం ఇంకా మంటల బారి పడలేదు. తీవ్ర కంఠంతో ప్రశ్నించాడు అక్కడ మనుషుల్ని. ఏమిటి మీరు చేస్తున్నది? ఎందుకు ఈ మనిషిని కాలుస్తున్నారు? మీకెవరి అధికారం ఇచ్చారు? పైగా నవ్వుతారే?
తోటి ప్రాణిని హింసించడంలో మీకు ఆనందం కలుగుతుందా? యువరాజులు మన్నించాలి. ఆ తగలబడుతున్నది మానవ ప్రాణి కాదు ప్రభు, కేవలం నిర్జీవదారు ఖండం. అనాదిగా ప్రతి కుటుంబంలోనూ జరుపుకునే ఉత్సవమే ఇది. ప్రతివారు విధిగా నెరవేర్చవలసిన కార్యక్రమం ఇది ప్రభు. ప్రభువులు మమ్మల్ని అనుగ్రహించండి. సిద్ధార్థుని ముఖం వివర్ణమైంది.